మనకి ఎంతో మంది ఆణిముత్యాలు, రత్నాలు, మణులు, మాణిక్యాలు ఉన్నాయి కదా. మరి అందులో భాగంగానే మనకి మరొక ఆణిముత్యం రాబోతున్నారు. వీర సైనికులు. ఆయన ఈ మన స్పిరిచువాలిటీలో ఎంతో మంది సైనికులు ఉన్నారన్నారు కదా, అనుకున్నాం కదా మనం. అద్భుతమైన మణిరత్నం ఎవరో మరి మనకి విజయవాడ మానస సరోవర ప్రాంగణంలో సిద్ధార్థ పిరమిడ్ ధ్యాన మహా క్షేత్రాన్ని నిర్మించి ఎంతో మందికి ఆత్మజ్ఞానాన్ని, స్ఫూర్తిని అందిస్తున్న రామిరెడ్డి సార్ని ఘనంగా ఆహ్వానించుకుందాం. అలాగే మరి సత్యనారాయణ గారు, తోట సత్యనారాయణ గారు, వారు భీమవరంలో మనకి స్థలం ఇచ్చారు. ఎంతో అద్భుతమైన ₹1,00,00,000 విలువ చేసే స్థలాన్ని పిరమిడ్ నిర్మాణం కోసం ఇచ్చారు. మరి వారు కూడా ఎంతో అద్భుతంగా మరి సేవలు అందిస్తూ ఇక్కడ ఈ అందరూ కూడా జ్ఞానులు అవ్వాలి, ధ్యానులు అవ్వాలి, అలాగే పిరమిడ్ నిర్మాణం చేయాలి అని ఎంతో స్ఫూర్తితో ఆయన ఎక్కడైనా సరే ఇలాంటి కార్యక్రమాలు జరుగుతుంటే అన్నదానానికి విరాళాలు ఇస్తూ ఉంటారు. అందుకనే ఆయన్ని తోట సత్యనారాయణ గారు అని అందరూ కూడా విరాళాల సత్యనారాయణ గారు, అన్నదానపు సత్యనారాయణ గారు అంటూ ఉంటారు. మరి వారిద్దరికీ మనం ఘనంగా కరతాళ ధ్వనులతో స్వాగతం చెప్పుకుందాం. థ్యాంక్ యూ సార్. ముందుగా మన గురువు గారు అనేటువంటి బ్రహ్మర్షి పత్రిజీ గారికి, స్వర్ణవాల్ మేడం గారికి ఒకసారి జ్ఞాపకం. మరి ఇక్కడ ఇచ్చేసినటువంటి ఆత్మ బంధువులందరికీ ఒకసారి బిగ్ క్లాప్స్ కొట్టుకున్నాం. చాలా థ్యాంక్ యూ. మరి నా పేరు తోట సత్యనారాయణ, భీమవరం. మరి నేను 2010లో ఈ జ్ఞాన మార్గంలోకి మా అన్నగారి ద్వారా వచ్చాను. ఫస్ట్ పత్రిజీ గారిని తటవర్తి రాఘవులు గారి దగ్గర వెంకటేశ్వర గుడి కాడ నేను కలవడం జరిగింది. మరి ఆ ముహూర్త బలం ఏంటో తెలియదు, కానీ పత్రిజీ గారిని మొట్టమొదటిగా అక్కడే చూశాను. మరి అక్కడ ఆయన చెప్పిన 2 పదాలు నాకు బాగా నచ్చినాయి. ఒకటి జ్ఞానము, 2 అహింసా మార్గము. ఈ 2 పదాలు నాకు బాగా నచ్చినాయి. ఆయన చెప్పింది ఏంటంటే, ఈ అహింసా మార్గము, జ్ఞానము, ఈ 2 ఎప్పుడైతే మన జీవితంలో అన్వయించుకుంటామో మన జీవితం ఎప్పుడూ కూడా ఒడిదుడుకులు లేకుండా మన జీవిత ప్రయాణం ఎప్పుడూ కూడా సాఫీగా జరుగుతుంది అన్నారు. అంతేగాని ఆ రోజు నేను ఒక బలమైన నిర్ణయాన్ని తీసుకున్నాను. నేను జీవితంలో ఈ శ్వాస ఉన్నంతసేపు చివరి శ్వాస వరకు ఈ జ్ఞానం వదలకూడదని గట్టి నిర్ణయం తీసుకున్నాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రోజుకొచ్చి ప్రతిరోజు 2 గంటల జ్ఞానం కంపల్సరిగా చేస్తాను అన్నమాట. పట్టువీరుడు విక్రమార్కుల్లాగా ఈ జ్ఞానాన్ని మట్టుకు నేను వదలలేదు. ఈ జ్ఞానం వల్ల నాకు ఇవ్వాల్సినవన్నీ పత్రిజీ గారు నాకు ఏమైతే వచ్చినాయో అన్నీ కూడా ఈ జ్ఞాన మార్గం ద్వారా నాకు అన్నీ అందుకున్నాను. అవి చెప్తాను మీకు. మరి రెండోది అంటే అహింసా మార్గం. ఇది ఫస్ట్ కొద్ది కష్టం అనిపించింది. మరి నాకు పత్రిజీ గారి ద్వారా 2 టూర్లు నేను వెళ్ళాను. మరి సజ్జన సాంగత్యం ద్వారా ఫస్ట్ ఈజిప్ట్ పిరమిడ్కి వెళ్ళాను, తర్వాత బోస్నియా పిరమిడ్, యూరప్ టూర్స్కి వెళ్ళినప్పుడు కూడా అప్పుడు కూడా నేను మాంసాహారనే. కాకపోతే సజ్జన సాంగత్యం ఎంత గొప్పదంటే, నేను మాంసాహారంగా ఉన్నటువంటి వ్యక్తిని ఈ సజ్జన సాంగత్యం ద్వారా నేను పూర్తిగా శాకాహారంగా మారాను. నేను సజ్జన సాంగత్యం చాలా గొప్పది. మరి ఈ సందర్భంగా నన్ను టూర్కి తీసుకెళ్ళినటువంటి సాయి కుమార్ రెడ్డి గారికి ఒకసారి బిగ్ క్లాస్ కొట్టుకుందాం. మరి జ్ఞానం, ఎవరికన్నా జ్ఞానం అంటే కొద్ది సులువుగానే ఉండొచ్చు. 2 కళ్ళు మూసుకుని శ్వాస మీద ధ్యాస పెడుతున్నామని జ్ఞానం చేసేస్తున్నాం అంటారు. ఇది చాలా ఈజీగా అనుకుంటారు. రెండోది కొద్ది కష్టం అనిపిస్తుంది. ఏంటది? శాకాహారంగా మారటం. అయితే ఇక్కడ నేను ఫస్ట్ జ్ఞానం చేశాను. జ్ఞానం ద్వారా సజ్జన సాంగత్యం ద్వారా శాకాహారంగా మారాను అనమాట. ఇక్కడ ఫస్ట్ ఫండమెంటల్ రూల్స్ మనం జ్ఞానం కంపల్సరిగా చేయాలి. మరి ఈ జ్ఞానం నాకు ఏది రావాలో ఏది కావాలో నా జీవితంలో ఫస్ట్ నుంచి ఆయన ఫాలో అవటం వల్ల, ఆయన ప్రతి క్యాసెట్ నేను వినటం వల్ల నేను ఎప్పుడూ కూడా PSSMను వదలలేదు. ఆయనలో చాలా లక్షణాలకు బాగా నచ్చినాయి నాకు. ఒక గురువు అంటే ఎలా ఉండాలన్నది ఒక పత్రిజీ గారిలోనే చూశాను నేను. ఆయన్ని అబ్జర్వేట్ చేసినట్లయితే ఒక సాధారణమైన ఒక కార్మికుడి కానించి ఒక కోటేశ్వరుని కూడా
సమానంగా చూసేటువంటి ఒక సంస్థ ఏదైతే అంటే ఒక పిఎస్ఎస్ఎం ఒకటే, అది పత్రిజీ గారి వల్లే సాధ్యమైంది మనకి. మరి అటువంటి గురువుని దగ్గరుండి మనం చూడగలుగుతున్నాం. మరి పిఎస్ఎస్ఎంలో నచ్చింది అది ఒకటి చాలా బాగా నచ్చింది. మరి ఇది వరకు జ్ఞానం అంటే ఎవరో మహర్షులు ఎక్కడో హిమాలయాల్లో చేసేవాళ్ళు, వాళ్ళకే సాధ్యమేమో అనుకునేవాళ్ళం మనం. మరి పత్రిజీ గారు ఇది అరిచేతిలో ఉసిరికాయలాగా మనందరికీ కూడా పబ్లిక్ చేసి మనందరిని కూడా జ్ఞాన మార్గంలోకి దింపేశారు. ఆయన మనందరినీ కూడా యోగుల కింద చేసినటువంటి మహానుభావుడు పత్రిజీ గారు. ఒకసారి బిగ్ క్లాప్స్ కొట్టుకుందాం. మరి అదేవిధంగా నా జీవితంలో జ్ఞానం ఒక్క ఏ రకంగా వాల్యూ ఉంటుంది అన్నది నా జీవితంలో చాలా వరకు అప్లై చేసుకున్నాను ఈ 16 సంవత్సరాల నుంచి. ఆయన అన్నారు జ్ఞానం వల్ల సర్వం సిద్ధిస్తుంది అన్నారు. ఏ విధంగా సిద్ధిస్తుంది అనేది నా జీవితమే ఒక అనుభవం. జ్ఞానం వలన సర్వం సిద్ధిస్తుంది అన్నారు. జ్ఞానం ద్వారా ఆర్థిక ప్రాబ్లం సిద్ధిస్తుంది అన్నారు. ఆర్థిక ప్రాబ్లం క్లియర్ అవుతుంది అన్నారు. జ్ఞానం వలన ఆరోగ్యం వస్తుంది అన్నారు. జ్ఞానం వలన మన మనశ్శాంతి వస్తుంది అన్నారు. ఆరోగ్యం వలన అన్ని సమస్తం కూడా ఏదైనా సరే ఏది సాధించాలంటే మన జీవితంలో ఒకే ఒక వజ్రాయుధం ఒక జ్ఞాన మార్గం ద్వారానే సాధ్యమవుతుందని ఈ జ్ఞానం ద్వారా నేను తెలుసుకున్నాను. అదే వజ్రాయుధం నేను ప్రయోగించాను. అది ఏదంటే నేను జీరోగా ఉన్న స్టేజ్ నుంచి ఒక ఆర్థిక ప్రాబ్లంలో ఉన్నటువంటి నేను ఒక జీరోగా ఉన్న స్టేజ్ నుంచి ఈరోజు 1 కోటి రూపాయల స్థలాన్ని డొనేట్ చేసి స్థాయికి వెళ్ళానంటే ఒక జ్ఞాన మార్గం ద్వారానే అయ్యింది నాకు. అది జ్ఞానం ద్వారా ఫస్ట్ ఆర్థిక ప్రాబ్లం నేను క్లియర్ చేసుకున్నాను. అదేవిధంగా మరి ఆరోగ్యం, ఈ ఆరోగ్యం ఎలా వస్తుందంటే నేను జ్ఞానం మొదలెట్టిన ఈ 15 సంవత్సరాల నుంచి పెద్ద హాస్పిటల్కి వెళ్ళింది లేదు. నాకు ఈ రోజు కూడా బీపీ షుగర్ ఎటువంటిది లేదు. నేను ఎప్పుడూ కూడా హాస్పిటల్కి పెద్ద వెళ్ళింది లేదు. జ్ఞానం ద్వారా ఈ 15 సంవత్సరాల నుంచి నేను హాస్పిటల్కి వెళ్ళింది ఇదే నేను నిదర్శనం మీకు ఇస్తున్నాను. మీకు జ్ఞానం ద్వారా ఆరోగ్యం వస్తుంది, ఆర్థిక ప్రాబ్లం తీరుతుంది, మరి అందరి రిలేషన్స్ మనకు ఏర్పడుతుంది. మరి అన్నిటికన్నా ఇంత పెద్ద కుటుంబాన్ని నాకు ఇచ్చింది జ్ఞానం ద్వారా. ఇటువంటి వసుదైన కుటుంబం వచ్చింది ఒక పిఎస్ఎస్ఎంలోనే సాధ్యం అవుతుంది మనకి. అటువంటి జ్ఞాన మార్గం మనకు వల్ల మనకి ఎంతో లాభాలు పొందుతున్నాం ఈరోజు. మరి అన్నిటికన్నా ముఖ్యమైనది మరి నేను గురువుల నుంచి ఎంతో మంది దగ్గర నుంచి ఎన్నో నేర్చుకుంటున్నాం. ప్రతిరోజు మనకు ప్రయాణమే. మరి పత్రిజీ గారు అంటారు ప్రతిరోజు డెత్ అండ్ మళ్ళీ జీవించాం. మళ్ళీ నిన్న వెళ్ళిపోయింది, డెత్ అయిపోయింది. ఈ రోజు మళ్ళీ కొత్తగా జీవించాలి. మనం ప్రతిరోజు నేర్చుకోవాలి. రోజు మనం నేర్చుకుంటానే ఉండాలి. ఈ యోగత్వంలోకి ఎవరైతే అడుగు పెట్టారో ఇది ఎప్పుడు పులి స్టాప్ ఉండదు, ఎప్పుడు జ్ఞానం చేస్తానే ఉండాలి. మన కత్తి ఎప్పుడు కూడా ఈ జ్ఞానం అనే ఖడ్గాన్ని ఎప్పుడు కూడా పదును చేస్తానే ఉండాలి, ఎప్పుడు జ్ఞానం చేస్తానే ఉండాలి. మరి ఇందాక మేడం గారు అన్నారు కూర్చోవాలి. చాలా అద్భుతమైన కాన్సెప్ట్ ఇది ఒక్కటి ఎవరైతే పాటిస్తారో ఫండమెంటల్ రూల్. నేను ఎప్పుడు కూడా ఒకటే చేస్తాను. మేడం చెప్పింది ఎప్పుడు నేను అన్నారు కూర్చోవాలంటే ఫస్ట్ నేను కూర్చుంటాను. జ్ఞానంలో కూర్చోవడమే మనం నేర్చుకోవాలి. కూర్చున్నప్పుడు మనకి శత్రువులు బోలని వస్తాయి. ఏంటి మన శత్రువులు? కూర్చున్న వెంటనే మన ఆలోచనలే మన శత్రువులు. కాకపోతే నేను అంతర్గత పోరాటం ఎప్పుడు చేస్తూనే ఉంటాను. చేస్తూ 15 సంవత్సరాల నుంచి నేను జ్ఞానం చేస్తూనే ఉంటాను. నేను పోరాటం నా శత్రువుల నుంచి చేస్తూనే ఉంటాను. ఎప్పుడోకప్పుడు నా భగవంతుని నేను ఎప్పుడు కలుసుకు తీరుతానే ఉంటాను కంపల్సరిగాను. ఈ జ్ఞాన మార్గం ద్వారానే మనకు సాధ్యం అవుతుంది. ప్రతి వాళ్ళు కూడా మన భగవంతులు అవుతాము. పత్రిజీ గారు చెప్పింది 100% కరెక్ట్. అది విశ్వసించాలి. గురువుని ఎప్పుడైతే విశ్వసించామో మనం కంపల్సరిగా ఆ గమ్యానికి గురువు మనల్ని తీసుకెళ్తారు. మన గురువు ఎవరండి? మన గురువు మీరందరూ గురువులే. పత్రిజీ గారు మనందరినీ గురువులు చేసి ఆయన గురుస్థానంలో పెద్ద స్థానంలో ఉన్న మన శ్వాసే మన గురువు. ఎవరైతే గురువు శ్వాసను ఎవరైతే పట్టుకున్నారో ఇంకా వాళ్ళకి తిరగలేదు. ఆ గురువే మనల్ని గమ్యస్థానం ఆ తెప్పని మన గమ్యస్థానం చేరుస్తారు. ఆయన మన గురువుని కంపల్సరిగా నమ్మాలి. ఫస్ట్ ఫండమెంటల్ రూల్ మన పత్రిజీ గారిని 100% ఎవరైతే నమ్మారో వాళ్ళకి ఇంకా తిరుగులేదు. మన జీవితాల్లో మనం అన్వయించుకున్నట్లయితే ఏదైనా సరే ఈ వజ్రాయుధం ద్వారా మనం ఏదైనా సాధించవచ్చు. రెండోది ఏంటంటే అన్నిటికన్నా ముఖ్యమైనది ఇంకోటి ఉన్నది. ఏంటది? అహింసా మార్గం. మరి ఎన్నో చెప్పొచ్చు, మనం ఎన్నో చేయొచ్చు. కానీ అహింస అన్నది సర్వ జీవుల్లో కూడా
మన భగవంతుడు ఎప్పుడైతే చూస్తామో అప్పుడే మనం భగవంతులు అవుతాం. అప్పటి వరకు మనం భగవంతులం కాదు. ఏ జీవిని కూడా మనం చంపకూడదు, చంపబెడకూడదు. అలాగే ఏ జీవిని మనం హింసించకూడదు. ప్రతి వ్యక్తిని కూడా పాజిటివ్గా చూడాలి. నిన్న మా పత్రిజీ గారు నిన్న ఒక కాన్సెప్ట్ నేను విన్నాను. ప్రతి జీవిలో కూడా నెగిటివ్ పాజిటివ్ ఉంటుంది. అది మనకు అనవసరం. నెగిటివ్ని పక్కన పెట్టేసి మన అంశలాగా పాలునే మనం తీసుకుందాం, నీళ్లు వదిలేద్దాం. ప్రతి వ్యక్తిని కూడా మనం పాజిటివ్గా తీసుకుందాం. ఎప్పుడైతే పాజిటివ్గా తీసుకుంటే చాలా మంచి చాలా రిలీజ్ అయిపోతాం అన్నమాట. నిన్న ఆ కాన్సెప్ట్ అందరూ విన్నట్లయితే చాలా చాలా మన శత్రువుని కూడా మిత్రువుగా చూస్తాం అన్నమాట. ఆడు కూడా దేవుడే కదా అనుకుంటాం అన్నమాట. అందుకని పత్రిజీ గారు ప్రతి కాన్సెప్ట్ మనం ఎప్పుడైతే మన జీవితాలకు అన్వయించుకున్నామో మన జీవితం ధన్యమవుతుంది. మరి ఇది అద్భుతమైన ప్రయాణం. ఈ ప్రయాణానికి వచ్చినటువంటి మరి మీరందరూ కూడా ధన్యజీవులని భావిస్తున్నాను. మరి ఇది వశిష్ఠ గవర్నమెంట్ అద్భుతమైన పిరమిడ్ కట్టడం, మరి వెస్ట్ గోదావరిలో ఈస్ట్ గోదావరికి ఒక తలమానికమైనటువంటి ఇటువంటి పిరమిడ్ మనకు మొత్తం మన వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరికి మొత్తం మన అదృష్టంగా ఒక్కసారి వశిష్ఠ గౌతమ్కి ఒక్కసారి పిరమిడ్కి తల వంచి నమస్కారం పెట్టి అందరూ కూడా బిగ్ క్లాప్స్ చాలా గట్టిగా కొట్టి మరి నెక్స్ట్ ఇయర్ కల్లా ఈ వశిష్ఠ గౌతమ్ని మనం పూర్తి చేసుకుంటామని ఆశిస్తున్నాను. మరి అదేవిధంగా మనకి ఈ జ్ఞాన మార్గం ద్వారా మనకి అన్నీ కూడా జ్ఞానం ద్వారానే మనకు వస్తున్నాయి. ఈ జ్ఞానానికి మనకు వచ్చినప్పుడు మన జ్ఞానం ద్వారా ఆర్థిక లాభాలు, ఆరోగ్యము, అష్టైశ్వర్యాలు అన్నీ కల్పించినప్పుడు మన జ్ఞానానికి ఎంత లాభాలు ఇచ్చినటువంటి మరి జ్ఞానానికి మనం ఎంతో కొంత మరి సంస్థకు ఇవ్వాలా కాదా? ఇవ్వాలా కాదా? మనం అంతేగాని నా జీవితంలో నాకు వచ్చిన సంపాదనలో 10% ఒక్క పిఎస్ఎస్ఎంకే ఇస్తాను. నేను ఒక అన్నదానానికి ఏంటి ఏదైనా సరే నేను పిఎస్ఎంకే ఇస్తాను. ఎందుకంటే నేను అంతా లాభాలు పొందింది ఒక పత్రిజీ గారి సంస్థ పిఎస్ఎస్ఎం ద్వారా నేను పొందాను. కాబట్టి ఈ లాభాలు మనందరం పొందుతున్నాం. కాబట్టి మనం కంపల్సరిగా మన ఉడతావత్తిగా మనం చేయవలసిన సహాయాలు మనం చేయవలసిందిగా మరి కోరుచున్నాను. మరి ఈ మార్గంలో నేను చేసి వ్యాపారం రియల్ ఎస్టేటు మరి ఈ మార్గంలో నాకు ఈ జ్ఞాన మార్గంలోకి నాకు ముందుండి నడిపిస్తూ మరి ఉన్నత మార్గాల్లోకి నాకు స్టేజ్ ఎక్కించి నువ్వు కూడా మాట్లాడగలవు అని మా గురువు గారు ఆత్మ పరమాత్మ అంటారు. మరి ఆయన పరమాత్మ నా స్టేజ్ ఎక్కించి ముందు నువ్వు మాట్లాడవయ్యా అంటారు. మరి ఇలాగ నన్ను ముందుకు తోసి నన్ను కోఆపరేట్ చేసిన మరి కలు రామిరెడ్డి గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మరి ఆయన చూసి ఎన్నో నేర్చుకున్నాను నేను. ఒక వ్యక్తి ఎంత సామాన్యంగా ఎంత సామాన్యంగా ఉండే ఇలా ఉండాల్సినటువంటి వ్యక్తిని నేను ఎక్కడా చూడలేదు. రామిరెడ్డి గారు అంటే నాకు చాలా అత్యంత ఆత్మీయమ గురువు గారు. అందుకని రామిరెడ్డి గారికి ప్రత్యేకించి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మరి అలాగే గౌతమి పిరమిడ్, వశిష్ఠ గౌతమి పిరమిడ్ ట్రస్ట్ మెంబర్లందరికీ మరి ఇక్కడికి వచ్చేసినటువంటి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ. ఆత్మ పరమాత్మ గత 3 సంవత్సరాలుగా ప్రతిసారి ఎప్పుడైనా సరే నేను మాట్లాడాలంటే ఆయన్ని తోడు తీసుకొస్తుంటాం. మాట్లాడంటే ఏదో చాలా పేలుగా ఎక్కడో లో వాయిస్గా మాట్లాడుతుంటే నాకే అనీజీగా ఉండేది. కానీ ఈరోజు బెబ్బుల్లో విభజించాడు. చాలా చాలా అద్భుతంగా మాట్లాడాడు. ఒకసారి కంగ్రాచులేషన్స్. ఓకే ఫ్రెండ్స్, గాలి వీస్తే ఆరిపోయేది దీపం, రోజు గడిస్తే వాడిపోయేది పుష్పం, మెలకువ వస్తే కరిగిపోయేది స్వప్నం, సమస్యలు వస్తే తొలగించేది ధ్యానం. అలాగే వికసించే పుష్పం చెప్పింది ఎప్పుడూ తనలాగా అందంగా ఉండమని. ప్రవహించే వాగు చెప్పింది తనలాగా ముందుకు సాగమని. మెరిసే మెరుపు చెప్పింది ఒక్క క్షణమైనా తనలాగా మెరవమని. మరి మన ధ్యాన జ్ఞాన గురువు పత్రిజీ మనకు చెప్పింది ధ్యానమే మన సర్వస్వమని. మరి అంతటి అద్భుతమైనటువంటి ఆ ధ్యానాన్ని 40 సంవత్సరాల క్రితం ఒంటరిగా ఒక్కడిగా బయలుదేరి ఈనాడు తెలుగు రాష్ట్రాలే కాదు, దక్షిణాది రాష్ట్రాలే కాదు, యావత్ భారతదేశమే కాదు, ప్రపంచ దేశాలలో కూడా
కొన్ని కోట్ల మందికి ధ్యాన అమృత గొళికలు అందించినటువంటి ఆ బ్రహ్మర్షి పత్రిజీకి ముందుగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేద్దాం. అందులో మహానుభావుడు ఒక ఆధ్యాత్మిక మహా సామ్రాజ్యాన్ని సృష్టించాడు. ఆ సామ్రాజ్యంలో ఒక మణి తుడకాహారం లాంటిదే ఈ వశిష్ఠ పిరమిడ్, గౌతమి పిరమిడ్. ఎంత అద్భుతంగా ఉంది, ఎంత విశాలమైన ప్రాంగణంతో ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ లక్షలాది మందికి ఒక ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని కలిగిస్తున్నటువంటి మరి ఈ వశిష్ఠ గౌతమి పిరమిడ్కి, అలాగే ఈ ఉగాది సంబరాలను అద్భుతంగా అన్యోన్యంగా అంగరంగ వైపుకు నిలుస్తున్నటువంటి ఈ ట్రస్ట్ నిర్వాహకులందరికీ మనందరం గట్టిగా ధన్యవాదాలు తెలియజేద్దాం ఒకసారి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ కూర్చున్న వాళ్ళలో పితామహ పత్రిజీని ప్రత్యక్షంగా స్వయంగా కలుసుకోలేని వాళ్ళు ఎవరు? ఎంతమంది చేతులెత్తండి. వయమ్మో, ఇంతమంది ఉన్నారా? ప్రత్యక్షంగా చూడలా, ఫోటో కూడా చూడలా. మరి ఆ పితామహుని గురించి 4 మాటలు చెప్పుకుందాం. అసలు ఎవరి పత్రిజీ? ఆయన చెప్పే మాటలేమిటి? ఈ నవీన యుగంలో కుల మత వర్గాలకు అతీతంగా ప్రపంచానికి విశ్వశాంతిని, సామరస్య జీవనాన్ని అందించటానికి ది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ స్థాపించి కేవలం ధ్యానం ద్వారానే ఆధ్యాత్మికతను అందించవచ్చని అహర్నిశలు శ్రమించిన ఋషి కాని ఋషి ఆయనే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. ఈ పత్రిజీ ఏం చెప్తున్నాడంటే, ప్రపంచ సంపదలు ఎన్ని ఉన్నా ధ్యాన సంపద మించింది లేదని చెప్పి ఎలుగెత్తి చాటుతూ, ఈ ధ్యానం చేయటానికి అరణ్యాలకు పరుగులు తీయాల్సిన అవసరం లేదు, కుటుంబ బంధాలు కూడా వదలాల్సిన పని లేదు, ఉన్న చోటనే ఉండి ధ్యానం చేస్తూ నిన్ను ఉద్ధరించుకోవటమే కాదు, ఈ ప్రపంచాన్ని కూడా ఉద్ధరించవచ్చని చెబుతున్న ఒక యుగకర్త ఈ పత్రిజీ అండి. నీకు ఏ మతము వద్దు, ఏ గురువు వద్దు, నీలోనే శ్వాసించే నీ శ్వాస గురువును పట్టుకో. దీని ద్వారా నీ అంతర్శత్రువైనటువంటి నీ మనసును కూడా జయించి నువ్వు అనుకున్న లక్ష్యాన్ని, గమ్యాన్ని కూడా చేరుచుతున్నటువంటి ఒక విలక్షణ గురువే ఈ పత్రిజీ అండి. ఈ భూమి మీద శిష్యులుగా ఎవరు ఉండకూడదు, అందరూ గురువులుగా మారాల్సిందేనంటూ అక్షరం మొక్క రాని అతి సామాన్యుడిని కూడా కేవలం ధ్యానం ద్వారానే కొన్ని లక్షల మంది పిరమిడ్ మాస్టర్ తయారు చేసినటువంటి ఒక వినూత్న గురువే పత్రిజీ అండి. హింస చోడో హంస పకడో, హింసను వదలండి, మాంసాహారాన్ని మానండి, జంతువధ నిషేధించండి అంటూ నిర్భీతిగా, నిర్భయంగా, కరుకుగా మాట్లాడుతూ ఈ ప్రపంచంలో ఎలాంటి రక్షణ లేని పశు పక్షాదుల స్వేచ్ఛ కొరకు ఇస్తున్నాడు ఈ పత్రిజీ అండి. ఒక సనాతన కుటుంబంలో పుట్టి ఎన్నో మూఢ విశ్వాసాలైనటువంటి వాస్తు సిద్ధాంతాలు, గ్రహదోషాలు, విగ్రహారాధనలు, ఆఖరికి కర్మకాండలు కూడా వ్యతిరేకిస్తున్నటువంటి పత్రిజీ ఒక ఆధునిక ఆధ్యాత్మిక కమ్యూనిస్ట్ అంటే కాదంటారా? కమ్యూనిస్ట్ కాదా ఆయన? అలాగే మరి ఈనాటి కాలంలో పాదాభివందనాలు, పాదాభిషేకాలు చేయించుకోవటం ఒక స్టేటస్ సింబల్గా మారినటువంటి కాలంలో నువ్వు సర్వ స్వతంత్రుడివి, సమస్త శక్తులు నీలోని ఉన్నాయి, నువ్వు ఎవరి కాళ్ళకు మొక్కాల్సిన పని లేదంటూ, ఒకవేళ ఎవడైనా తన కాళ్ళకు మొక్కితే తిరిగి వాళ్ళ కాళ్ళకు మొక్కటం కూడా ఈ ఒక్క పత్రిజీకే చెల్లిందండి. ఈ పత్రిజీకి వైభవంగా ఉండాలనేది లేదు, వైభోగాలు కావాల్సిందనేది లేదు, పల్లకీల అవసరం లేదు, పట్టు వస్త్రాల మీద కూడా ఎలాంటి వ్యామోహం లేదు. ఈయన దగ్గర ఎలాంటి రహస్యాలు కూడా లేవు. ఈయన జీవితం అంతా తెరచిన పుస్తకం లాంటిది. 100 కాదు, 1000 కాదు, 1,00,000కు పైగా ఆధ్యాత్మిక గ్రంథాలను చదివి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఔపాసన పట్టి ఈ ప్రపంచానికి పంచినటువంటి పత్రిజీ ఓ నడయాడే లైబ్రరీ అంటే మనకేమైనా సందేహమా? లైబ్రరీలు అంటే కాదా? ఊరూరా, వాడవాడల, చిన్న పల్లెటూళ్ళలో
మరి ఒక పేదరికం ఏంటంటే బాగా ఆస్తులు అంతస్తులు స్టేటస్లో ఉన్న కుటుంబాలకే కాదండి, అతి నిరుపేద కుటుంబాలకు కూడా ఇంటికి తిరిగినటువంటి ఈ మహానుభావుని గురించి ఏమని చెప్పాలి. అలాగే చాలా మందికి సీనియర్ మాస్టర్లకు తెలుసు, 2013 జనవరి 12ని TV9 ఎంతగా సంవత్సరం పాటు 1-2 నెలలు కాదు, సంవత్సరం పాటు ఎన్నో అభాండాలు వేసినటువంటిది పరిస్థితి. ఏమిటి ఆ పరిస్థితి? 50,000 మంది పాల్గొన్నటువంటి ఒక జ్ఞాన మహాసభలో ఒక బహిరంగ వేదిక మీద ఓ స్త్రీమూర్తి గురువు అనే భావనతో ఆత్మీయ ఆలింగనం చేసుకుంటే మీడియా అసభ్యమని, అశ్లీలమని, దుర్మార్గమని కోడై కూస్తుంటే మానం మధురం, అవమానం మధురం అంటూ మౌనంగా సాక్షిగా ఎన్నో రోజులు గడిపినటువంటి గరళ కంఠుడి పత్రిక అంటే కాదంటారండి. సంవత్సరం పాటు మౌనం 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 అంటూ ఎన్ని అవమానాలని దిగమింగారో మనందరికీ తెలుసు. అలాగే ఈనాటి కాలంలో మరి చాలా మంది స్వామీజీలు, గురువులు పీఠాలు ఏర్పరచుకుంటూ ఆశ్రమాలు పెట్టుకుంటూ ఎన్నో సంపదలు పోగేసుకుంటుంటే పత్రిజీ మీద కూడా ఇలాంటి అభాండం వేసినప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? పిచ్చిన ఆయనలారా, సంపదల నాకు ఇన్ని లక్షల మంది అభిమాన సంపద నాకుండగా అసలు నాకు ఎలాంటి సంపదల మీద కూడా వ్యామోహం లేదంటూ ఏనాడు జేబులో చిల్లిక బొడవకు పెట్టుకోవటానికి ఇష్టపడినటువంటి పత్రిజీ మౌనంగా మొక్కల సాక్షిలా ఎదిగిపోతున్నాడంటే కాదంటారండి. దాదాపు 12 సంవత్సరాల పాటు ఆయన సాచనలు చూసినప్పుడు ఏనాడు కూడా ఒక్క రూపాయి జేబులో చిల్లిక ఉండేది కాదు. చేతిలో సెల్ ఫోన్ ఉండదు, జేబులో చిల్లిక ఉండదు. ప్రపంచం మొత్తం ఆయన గొప్పట్లోనే ఉన్నట్టుంటది. ఎన్నోసార్లు చూసాం, మన ఇక్కడ కూడా చూసాం. ఎవరైనా వచ్చి 5 లక్షల రూపాయల డబ్బులు బహిరంగ వేదిక మీద ఇచ్చిన 5 నిమిషాలు కూడా ఉంచుకోడు, పక్కన వాళ్ళకి ఇచ్చేసి ఎక్కడ ఖర్చు పెట్టేసేయండి వాడేసేయండి అంటాడు. మరి అలనాడు సత్యాన్ని చెప్పడానికి వస్తే సోక్రటిస్కి విచ్చమిచ్చి చంపింది కూడా ఈ లోకమే. ఉద్ధరించాలని వస్తే జీసస్కి సిలువ వేసింది కూడా ఈ లోకంలో వారే. మనుషులంతా ఒక్కటే, మతాల మనుషులను విడదీయరాదని చెప్తే షిరిడి సాయిబాబాని పిచ్చివాడిని రాళ్లతో కొట్టింది కూడా లోకంలో వారి. అహింసా సిద్ధాంతాన్ని బోధిస్తే గాంధీజీని కాల్చి చంపింది కూడా ఈ లోకంలో వారే. మరి ఆ మహానుభావులందరూ ఈనాడు ఈ దేహాన్ని వదిలిన తర్వాత ఎక్కడున్నారండి? కొన్ని లక్షల జన హృదయాలలో గుడులు కట్టించుకున్నారు కదా. మరి అందుకు ఏ మాత్రం మినహాయింపు కాదండి పత్రిజీ. ఈ పత్రిజీని గురించి ఈ తరం కాదండి, రాబోయే తరాలు మరి ఆయన గొప్పతనాన్ని, విలువని గుర్తిస్తారు. మరి అటువంటి మహానుభావుడి యొక్క ఆశయాలకు అనుగుణంగా ఎంతో ఒక శక్తి క్షేత్రాలు మనకి భారతదేశంలో అనేక శక్తి క్షేత్రాలు ఉంటాయి, అనేక దేవాలయాలు ఉంటున్నాయి. కానీ మరి దేవాలయాలకు మించినటువంటి ఒక ధ్యానాలయం కావాలి, ఈ ప్రపంచం మొత్తం ధ్యానాలమయం కావాలని చెప్పి ఒక కంకణంతో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ అని చెప్పి ఆ సంస్థను స్థాపించి ఎన్నో పిరమిడ్లు స్థాపన చేసిన సందర్భంగా అందులో ఒక మహాశక్తి క్షేత్రమైనటువంటి ఈ వశిష్ఠ గౌతమి పిరమిడ్ ధ్యాన క్షేత్రం మనందరికీ అందుబాటులో రావటం అంటే ముందుగా మరి ఆ మహానుభావుడికి వేల కృతజ్ఞతలు చెప్దాం. ఏమిటి పిరమిడ్ యొక్క గొప్పతనం అంటే, పిరమిడ్ అంటే ప్రార్థన చేసే చర్చి కాదు, నమాజు చేసే మసీదు కాదు, పూజ చేసే దేవాలయం కూడా కాదు, ఇది ఒక విశ్వాలయం, ఇది ఒక శక్తి ఆలయం కూడా అన్నారు. పిరమిడ్ ధ్యానాలయాలు సకల కోటికి సంతోష నిలయాలు, ఇవి శక్తిని ప్రసాదించే దేవాలయాలు కూడా. పిరమిడ్ అనేది ఒక శక్తి క్షేత్రం, ఇది మనిషిని మార్చే పుణ్యక్షేత్రం, మానవ జీవితం కురుక్షేత్రం, ధ్యాన జీవితం ధర్మక్షేత్రం. అందుకే పత్రిజీ పదే చెబుతాడు, ఈ సువిశాల సుందర ప్రపంచంలో నందనవనంగా పిరమిడ్ ధ్యానాలయాలు నిర్మించిన వారి జీవితమంతా ఆనంద మకరందమే అంటాడు ఈ పత్రిజీ. మరి ఎటువంటి పిరమిడ్ల యొక్క శక్తి క్షేత్రాలు మనందరం కూడా ఊరూరా వాడవాడలా
దేవాలయాలు ఎలా ఉన్నాయో అలాంటి శక్తి క్షేత్రాలు, మన పిరమిడ్ క్షేత్రాలను కూడా ఏర్పరచుకొని ఈ ధ్యానం అనే ఒక అద్భుతమైన శక్తిని, ఏమిటి ధ్యానం? ఈ రంగుల ప్రపంచంలో, ఈ సాంకేతిక సమాజంలో ప్రేమించేవారి కన్నా ద్వేషించేవారు ఎక్కువ, దీవించేవారి కన్నా శపించేవారు ఎక్కువ, ఆదుకునేవారి కన్నా తప్పుకునేవారు ఎక్కువ, బాధ్యతలు స్వీకరించేవారి కన్నా హక్కులు అడిగేవారు ఎక్కువ, పరామర్శించేవారి కన్నా విమర్శించేవారు ఎక్కువ. ఈ తప్పని పరిస్థితుల్లో, తప్పుకోలేని స్థితిలో మరువకు ఒకటి ఉందని, వెరువకు తెలుపుతుందని, దాని పేరే ధ్యానం, ధ్యానం, ధ్యానం. ఈ ధ్యానం యొక్క గొప్పతనాన్ని ప్రపంచమైనటువంటి పత్రిజీకి జై ధ్యాన జగత్, జై ధ్యాన జగత్, జై హో పత్రిజీ, జై హో పత్రిజీ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. చివరిగా ఒక విన్నపం అండి. మరి ఇందాక వీడియో చూశారు కదా, విజయవాడ సమీపాన కేవలం బస్ స్టాండ్కి 5 కిలోమీటర్లు, రైల్వే స్టేషన్కి 6 కిలోమీటర్ల దూరంలో కృష్ణా నది ఒడ్డునే ఒక శక్తి క్షేత్రమైనటువంటి మానస సరోవర ధ్యానాశ్రమం నిర్మించడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నాళ్ళలో ఆ మానస సరోవరం ఇప్పటి వరకు చూడని వాళ్ళు ఎంతమంది చేతులెత్తండి? వాయమ్మో. అయితే నా అదృష్టం పంట పండింది. తప్పనిసరిగా మానస సరోవరం రండి. అది ప్రతి ఆదివారం కూడా హ్యాపీ సండే అనే కార్యక్రమం అక్కడ తప్పనిసరిగా జరుగుతూ ఉంటుంది. ఉదయం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల దాకా ఓపెన్ చేసే ఉంటది. వస్తారా? హిమాలయ మంచు కొండలలో వెలిసిన ఆ మానస సరోవరం సృష్టి మనకి ఇచ్చిన ఒక బహుమానం. కృష్ణానదీ తీరంలో వెలిసిన ఈ మానస సరోవరం ప్రకృతి మనకి ఇచ్చిన ఒక వరం. ఇందులో ధ్యానం చేస్తే పులకరిస్తుంది మన నరం, అవుతుంది విశ్వశక్తి మన పరం, ఇక మారుతుంది మన యొక్క స్వరం, ఇక జీవితం అంతా సుందరం, 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 సుందరం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాస్టర్స్. మరి ఎంతో అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. రామిరెడ్డి సార్ మానస సరోవర ప్రాంగణంలో పిరమిడ్ కట్టడం వల్ల మానస సరోవరం రామిరెడ్డి గారు అంటారు. వారి ఇంటి పేరే మానస సరోవరం అయిపోయింది. వీరు అన్నదానానికి విరాళాలు ఇస్తారు కాబట్టి వీరి ఇంటి పేరు అన్నదానం అయిపోయింది. మరి వీరిద్దరిని మనం సన్మానం చేసుకుందాం ఘనంగా. సన్మానం మ్యూజిక్ ప్లీజ్. గట్టిగా కరతాళ ధ్వనులు.